మన బ్యాంక్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు సంచలన నిర్ణయం తీసుకున్నారు అండ్ ఇది కొద్ది నెలల్లో అమలవబోతుందని. అలా జరిగితే ఎవరైనా బ్యాంక్ లో పొరపాటున మీకు ఏ ఇన్సూరెన్స్ పాలసీ ఆర్ ఇంకేదైనా అమ్మడానికి ప్రయత్నించినా అది తప్పుగా మీకు అమ్ముంటే కంప్లీట్ డబ్బులు ఆ బ్యాంకే పే చేయాలనేలా నిర్ణయం ఆర్బీఐ వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ డేటాని మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. తర్వాత యుఎస్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటా, నిన్న జాబ్స్ డేటా వస్తుందన్న ఆ ఇంపార్టెంట్ డేటాతో గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు సడన్ గా పడింది అండ్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ఎందుకు నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించిందో కూడా మాట్లాడుకుంటూ మోస్ట్ ఇంపార్టెంట్ ఐటీ స్టాక్స్ ఇవాళ కుప్ప కూలడానికి కారణం ఏంటి. మీరు ఇక్కడ గమనిస్తే చాలా టైం బ్యాక్ నుంచి లాస్ట్ 5 సంవత్సరాల నుంచి మీరు చూసిన కొన్ని ఐటీ స్టాక్స్, బాగా పేరున్న ఐటీ స్టాక్స్ లైక్ టీసీఎస్ ఎటువంటి రిటర్న్ ఇవ్వలేదు, డివిడెండ్లు ఇచ్చింది. బట్ దాన్ని పక్కన పెట్టి చూస్తే 9% దగ్గరగా స్టాక్ పడింది. ఈవెన్ ఇన్ఫోసిస్, విప్రో కూడా చాలా తక్కువ రిటర్న్స్ ని ఐటీ స్పేస్ లో డెలివర్ చేశాయి. అండ్ జస్ట్ ఇంకొక 1-2% పడితే చాలా ఐటీ స్టాక్ 52 వీక్ లోలో ఉంటున్నాయి. మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. స్మాల్ క్యాప్స్ కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 1 వీక్ లో బాగానే రికవర్ అయ్యాయి. బట్ వాట్ అబౌట్ ఐటీ రిలేటెడ్ గా ఏంటి కన్సర్న్, ఎందుకు ఐటీ స్టాక్స్ లో ఇంత రెగ్యులర్ సెల్లింగ్ మనకు కనిపిస్తుందో కూడా మాట్లాడుకుంటూ మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి. లైక్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది, కానీ ఈసారి డిఫరెంట్ గా ఉండబోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇండియా రిలేటెడ్ గా ఉన్న ద్రవ్యోల్బణం డిఫరెంట్ క్యాలిక్యులేషన్ తో ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ఏంటి, అది మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఎలా అర్థం చేసుకోవాలి. అండ్ ఈవెన్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ 40 జాబ్లు ఏ కారణంగా రీప్లేస్ అవ్వబడతాయి, ఎవరైనా జాబ్స్ చేస్తున్న వాళ్ళు కొంత జాగ్రత్తగా వేరొక ఆల్టర్నేటివ్స్ కూడా ప్లాన్ చేసుకోవాలని మనకు ఒక లిస్ట్ ఆఫ్ జాబ్స్ అప్డేట్ అవుతున్నాయి. దీన్ని కూడా మాట్లాడుకుంటూ అండ్ గ్లోబల్ గా ఉంటున్న డేటా పాయింట్స్ అండ్ ఈవెంట్స్ వీటిని డిస్కస్ చేసుకుని వాళ్ళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత February 11th ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. అందులో చెప్తున్నది ప్రజలకి చాలా మేలు చేసేది, బ్యాంక్స్ కి అండ్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం రిస్క్ అనే చెప్పాలి. చాలా కొద్ది బ్యాంక్స్ ఎక్కువ మొత్తంలో ఇంపాక్ట్ అవుతాయి అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఎలాగో మాట్లాడుకునే ముందు ప్రజలకు ఏ రకంగా మేలు, మీరు ఏదైనా బ్యాంక్ కు వెళ్లారు, హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నారు ఆర్ ఇంకేదైనా చేయాలనుకున్నారు, అక్కడ ఉంటున్న బ్యాంకర్ మిమ్మల్ని ఖచ్చితంగా ఇది కొనాల్సిందే, లేకపోతే ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే, లేకపోతే ఇలా చేస్తేనే మీకు ఇది ఇస్తాను, ఇది మీకు అప్రూవ్ అవుతుంది కాబట్టి ఇది చెయ్యాల్సిందే అని ఎలా మిమ్మల్ని ప్రెషర్ చేయడానికి, తన తప్పు కూడా కాదు, తన రిలేటెడ్ గా ఉన్న టార్గెట్స్ అది నువ్వు చెయ్యాల్సిందే అని తన మీద ఉంటున్న ప్రెషర్ తన చేత పని చేయించేలా చేస్తుంది. కాబట్టి ఆ ప్రెషర్ బ్యాంకింగ్ ఎంప్లాయీస్ మీద ఉండద్దు. అసలు ఎవరు బ్యాంకర్, బ్యాంక్ లో ఉన్నతను బ్యాంకింగ్ సర్వీసెస్ నే ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అండ్ ఎవరు ఏజెంట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్లింగ్ పర్సన్స్, వాళ్ళు ఇన్సూరెన్స్ ఆర్ ఇతర వాటిని సెల్ చేయాలి. బ్యాంకర్ దగ్గర ఇవి కూడా సెల్ చేస్తుండడం కారణంగా తను బ్యాంకింగ్ యాక్టివిటీస్ కాకుండా ఈ మిస్ సెల్లింగ్ ని ఎంకరేజ్ చేస్తూ ఉండడం ఎక్కడో ఆర్బీఐ వాళ్ళకు కూడా కరెక్ట్ కాదనిపిస్తూ ఉండడం ఈ సర్క్యులర్ ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఏ స్పెసిఫిక్ పాలసీని కూడా ఫోర్స్ చేసి ఎవరికి అమ్మకూడదని, స్పెషల్లీ హోమ్ లోన్ తీసుకోవాలంటే దానికి ఇన్సూరెన్స్ ఉండాలని ఫోర్స్ చేయకూడదని, బ్యాంకు బాధ్యత హోమ్ లోన్ ఇవ్వడమే, ఈ స్పెసిఫిక్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనే మీకు హోమ్ లోన్ వస్తుందని ఎలా ఫోర్స్ చేయడం కాదు. అండ్ ఎవరు బ్యాంకర్ ఎవరు ఏజెంట్స్ కి ఖచ్చితంగా డిఎస్ఏఆర్ డిఎంఎస్ ఉండాలని, బ్యాంకింగ్ స్టాఫ్ లానే వాళ్ళు కూడా ఉండకూడదని, వాళ్ళొక సపరేట్ సెక్షన్ గా ఉండాలని, థర్డ్ పార్టీ ఏజెంట్స్ కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ లా కనిపిస్తున్నారా అలా ఉండకూడదు. బ్యాంక్ ఎంప్లాయ్ అంటే బ్యాంకే, థర్డ్ పార్టీ ఏజెంట్స్ అంటే వాళ్ళు డిఫరెంట్ గా ఉండాలి, వాళ్ళు ఒకటిగా కనిపించొద్దని. అండ్ ఈ మధ్య కాలంలో డిజిటల్ యాప్స్ చాలా చూస్తుంటారు, దాంట్లో అంతా మీకు బానే ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి మీకు ఇంత వస్తుంది, లేకపోతే ఇలా చేస్తే మీకు అంత వస్తుంది, లేకపోతే క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్ చేసేయండి అని మిమ్మల్ని క్లిక్ చేయించేలా, అక్కడ బటన్ ని నొక్కించేలా యూఐ డిజైన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా కరెక్ట్ కాదని, ఒకవేళ ఎవరైనా మిస్ సెల్లింగ్ చేస్తే దాని రిలేటెడ్ గా పూర్తి డబ్బులు కూడా తిరిగి కస్టమర్ కే పే చేయాలని, అది బ్యాంక్ ఒక బాధ్యత అని ఈ రూల్స్ July 1 నుంచి అమల్లోకి వస్తాయి. March 4వ తేదీ వరకు ఫీడ్బ్యాక్ ని తీసుకుంటున్నారని అప్డేట్ చేస్తున్నారు. సో ఇట్స్ లైక్ బండిలింగ్ చెయ్యొద్దు. హోమ్ లోన్ అంటే హోమ్ లోనే, ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్సే, ఇది కావాలంటే ఇది ఉండాలి, ఇది చేయాలంటే ఇలా కూడా ఉండాలి అని దాన్ని బండిల్ చేసి అమ్మద్దు. కస్టమర్ ఒక కన్సెంట్ లేకుండా దాన్ని ఫోర్స్ చేసి అమ్మద్దు. ఇఫ్ అలా చేస్తే బ్యాంక్స్ పూర్తి డబ్బుల్ని తిరిగి ఇచ్చేసేయాలని ఎలా చెప్తున్నారు. బ్యాంక్స్ కి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది సింగిల్ లార్జెస్ట్ థర్డ్ పార్టీ ప్రొడక్ట్, వాళ్ళకి చాలా ఎక్కువగానే దాని కారణంగా బిజినెస్ ఉంటుంటుంది. ఇలా అమ్మద్దు అంటే చాలా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ కంపెనీలు బిజినెస్ ని కోల్పోతాయి. బ్యాంకింగ్ వచ్చే కూడా అడ్వాంటేజ్, అదర్ ఇన్కమ్ ద్వారా వచ్చే అడ్వాంటేజ్ కూడా కోల్పోతుంది. చాలా బ్యాంక్స్ రిలేటెడ్ గా, ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా, అదర్ ఇన్కమ్ రిలేటెడ్ గా ఉన్న డేటా అంతటిని కూడా అనాలిసిస్ చేస్తున్నాను. ఆ డేటా ఫైనల్ అవగానే ఏ బ్యాంక్స్ కి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా మీకు మన మార్కెట్ అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేస్తాను. బట్ ఇది బ్యాంక్స్ రిలేటెడ్ గా మంచిది కాదు. బట్ టు మై సర్ప్రైజ్ ఇవాళ బ్యాంకింగ్ స్పేస్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదు. వాళ్ళ ఒక పక్క నుంచి ఐటీ స్టాక్స్ బ్లీడ్ అవుతూ ఉంటే బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఇవాళ పడుంటే మాత్రం మార్కెట్ స్ట్రాంగ్ గా పడుండాలి. బట్ బ్యాంకింగ్ స్పేస్ మెచ్యూర్ గా బిహేవ్ చేసింది. ఈవెన్ దో ఈ అప్డేట్ కారణంగా బ్యాంక్స్ కి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటున్నా ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ లో మనకు పానిక్ నెస్ అయితే కనిపించలేదు. అండ్ ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ 2026 లో ఏ జాబ్ రోల్స్ ని రీప్లేస్ చేస్తుందన్న ఒక 40 జాబ్ రోల్స్ ఒక లిస్ట్ ఇచ్చారు. అది ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. అండ్ ఈవెన్ ఇది మన వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేశాను. ఈ 40 జాబ్స్ ఎవరైనా ప్లాన్
ప్లాన్ చేస్తున్నా, ఈవెన్ చేస్తున్నా, ఆల్రెడీ చేస్తున్నా, ఇప్పుడు ప్రెసెంట్ బానే ఉంటున్నా, నెక్స్ట్ కమింగ్ డేస్ లో రిస్క్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ జాబ్ సింగిల్ క్లిక్ తో ఏఐ చేయగలిగే జాబ్సే. బట్ ఇందులో చాలా వరకు జాబ్స్ మనం చేస్తూ ఉండం, కానీ మనకి తెలిసిన వాళ్ళు ఇంకెవరో కూడా ప్రెసెంట్ ఏఐ అంత స్ట్రాంగ్ గా ఎవాల్వ్ అవ్వకపోతుండడం, ఇంకా డీప్ గా వెళ్ళలేకపోతూ ఉండడం చాలా ఇండస్ట్రీస్ లోకి చేస్తూ ఉండొచ్చు. కానీ ఈ జాబ్స్ కి అయితే రియల్ రిస్క్ ఉందని, ఏఐ అప్లికబిలిటీ స్కోర్ అనేది సాలిడ్ గా ఉంటూ దీన్ని ఏఐ ఈజీగా రీప్లేస్ చేస్తుంది అనుకుంటున్న జాబ్స్ ఇవే అని మైక్రోసాఫ్ట్ వాళ్ళ డేటా. కాబట్టి జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీటిల్లో హైయెస్ట్ స్కోర్ ఉంటుంటే వాటిని ఏఐ రీప్లేస్ చేయగలిగే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది అనేది కూడా మనం గుర్తుంచుకొని మన ఇతర స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వివిధ ఏఐ కారణంగా తక్కువ ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ లోకి మనం జాబ్స్ ని ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకి వాల్యూని యాడ్ చేస్తుంది. నెక్స్ట్ నిన్న యుఎస్ జాబ్స్ డేటా వస్తుందన్నా. యుఎస్ జాబ్స్ మార్కెట్ ఏమో 65,000 జాబ్స్ వస్తాయి అనుకుంటే 130,000 దగ్గరగా జాబ్స్ వచ్చాయి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మార్కెట్ 4.4 దగ్గర ఉంటుంది అనుకుంటే 4.3 వచ్చింది. జాబ్స్ అనుకున్న దానికంటే డబల్ వచ్చాయి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనుకున్న దానికంటే తక్కువ వచ్చింది. దాని అర్థం ఏంటి? ఎకానమీ ఎలా ఉంది? స్ట్రాంగ్ గా ఉందా, వీక్ గా ఉందా? స్ట్రాంగ్ గా ఉంది. మరి ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయాలా, చేయకూడదా? ఒకవేళ ఇన్ఫ్లేషన్ కూడా అనుకున్న దానికంటే పెరిగిపోతుంది అనుకోండి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ఎకానమీ బాగుంది, మరి వడ్డీ రేట్లు ఎందుకు కట్ చేయాలి? ఇన్ఫాక్ట్ ఎందుకు పెంచకూడదు? బట్ పెంచే ప్రాబిలిటీ ఇప్పుడు లేకపోయినా ఎందుకు కట్ చేయాలనే ప్రాబిలిటీ పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందనే డేటా మనకి అప్డేట్ అయిందో వెంటనే మనకి ఫెడ్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ మార్చ్ రిలేటెడ్ గా ఫాలో అవ్వలేదు. మార్చ్ లో రేట్ కట్ ఉండొచ్చనే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఏప్రిల్ రిలేటెడ్ గా ఉన్న రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ గా ఎరోడ్ అవుతున్నాయి. అండ్ రేపు రాబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా దీన్నే సపోర్ట్ చేస్తే, అనుకున్న దానికంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్కువగా కానీ ఉంటే దెన్ ఖచ్చితంగా ఫెడ్ వాళ్ళ రేట్ కట్ ని మార్కెట్ కంప్లీట్లీ పక్కన పెడుతుంది. ఇది ఓవరాల్ మార్కెట్స్ కి మంచిది కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మంచిది కాదు. నిన్నటి వీడియోలో చెప్పాను, అనుకున్న దానికంటే వీక్ గా డేటా ఉండాలి, జాబ్స్ డేటా వీక్ గా ఉండాలి, ఎకానమీ పానిక్ లో ఉందని మార్కెట్ అనుకోవాలి, అప్పుడే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారు. ఆర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే బెటర్ ఉండాలి, అంటే తక్కువ అయిపోయి ఉండాలి, ఇన్ఫ్లేషన్ తగ్గాలి, ద్రవ్యోల్బణం తగ్గాలి, అప్పుడే వాళ్ళకి వడ్డీ రేట్లు కట్ చేసే ఒక స్ట్రెంత్ వాళ్ళ హ్యాండ్స్ లోకి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన డేటా కొంత మార్కెట్ కి అగైనెస్ట్ ఉంది, గోల్డ్ అండ్ సిల్వర్ కి అగైనెస్ట్ ఉంది. బట్ దెన్ నెక్స్ట్ వచ్చే డేటా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా అలానే ఉంటే బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ ఈవెన్ ఈక్విటీ మార్కెట్స్ లో సిమిలర్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళ మీరు గమనిస్తే చాలా ఐటీ స్టాక్స్ మీకు భారీగానే పడ్డాయి. కారణం ఏఐ వచ్చి ఐటీ స్టాక్స్ కు సంబంధించిన బిజినెస్ ని తీసుకువెళ్ళిపోతుందనే భయాలు. కొత్తగా వచ్చిందేం కాదు, ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం కూడా ఇదే స్టాక్స్ పడ్డాయి. గ్లోబల్ గా స్టాక్స్ పడుతుండడం, ఓవర్ నైట్ లో యూఎస్ స్టాక్స్ సిమిలర్ గా పడుతూ ఉండడం, ఇండియాలో కూడా సిమిలర్ గా ఈ కంపెనీ బిజినెస్ లు అవుట్ సోర్సింగ్ రిలేటెడ్ ఉంటున్న కంపెనీస్ అన్నిట్లో కూడా ఏ ఒక ఇన్వాల్వ్మెంట్ తో వాళ్ళకి ప్రైజింగ్ మోట్ లేదు కదా, అంటే మా ప్రొడక్ట్ ఇది, మేము ఇంతకే అమ్ముతాం, ఇష్టం ఉంటే కొనుక్కోవాలి లేకపోతే లేదని చెప్పడానికి లేదు. ఇది ఒక బల్క్ బిజినెస్, సర్వీస్ లెడ్. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు ఒక మ్యాన్ పవర్ తో ఒక వర్క్ జరిగేది, సో దట్ దీనికి ఇంత చార్జ్ చేయొచ్చు అనేలా ఒక చిన్న మోడల్ మార్కెట్ లో రన్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏఐ వస్తే ఇప్పుడు జరుగుతున్న వర్క్ ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు కదా, ఇంకా చాలా క్విక్ గా చేయొచ్చు, మీకు అంత ఎఫర్ట్స్ అండ్ రిసోర్సెస్ ఏం అవసరం లేదు, సో మాకు కూడా తక్కువ ప్రైసింగ్ ఇవ్వండి అని ఎగ్జిస్టింగ్ గా ఉన్న మాట్లాడుకున్న డీల్స్ ని తగ్గించే అవకాశం ఉందా? సో దట్ కంపెనీస్ ఒక మార్జిన్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? అండ్ కంప్లీట్ గా ఏఐ ఏజెంట్స్ కి అండ్ ఏఐ ప్లగిన్స్ కి ఎంటర్ప్రైజెస్ షిఫ్ట్ అయితే ఆంథ్రోపిక్ వాళ్ళు తీసుకొస్తున్నట్టు షిఫ్ట్ అయితే అది కూడా బిజినెస్ ని డిస్టర్బ్ చేస్తుంది కదా. సో మార్జిన్స్ ఫాలో అవడం ఆర్ బిజినెస్ ఇంపాక్ట్ అవడం జరుగుతుందని మార్కెట్ కంగారు పడుతుంది. బట్ రీసెంట్ రిజల్ట్స్ ని మీరు అనాలిసిస్ చేసిన నెంబర్స్ లో మనకు అంత స్ట్రెంత్ కనిపించకపోయినా డీల్ విన్స్ సాలిడ్ గానే ఉన్నాయి. అంటే ఐటీ స్టాక్స్ ఒక డీల్ విన్స్ అదే కదా మనకి ఫ్యూచర్ రెవెన్యూ ఒక ప్రొజెక్షన్ ఇవ్వగలిగేది, అదైతే ఇప్పటికి ఇంపాక్ట్ అయిపోయి డీల్ విన్స్ వర్స్ట్ గా రాలేదు, రికార్డ్ స్థాయిలో డీల్ విన్స్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ గెలుచుకున్నాయి. అండ్ ఇంకొంతమంది వాదన ఏంటంటే దీని రిలేటెడ్ గా డీప్ గా మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు వాల్యూమ్స్ పెరిగే అవకాశం ఉంది. చాలా కంపెనీస్ ఇప్పటి వరకు వాళ్ళ బిజినెస్ ని డిజిటల్ సైడ్ తీసుకోవడానికి ఆలోచించాయి, కానీ ఇప్పుడు ప్రైజెస్ తగ్గితే, ఐటీ కంపెనీస్ తీసుకునే ప్రైజెస్ తగ్గితే, వాళ్ళ కాంట్రాక్ట్స్ యొక్క వాల్యూ తగ్గితే దెన్ చాలా కంపెనీస్ యాడ్ అయ్యి వాళ్ళకి వాల్యూమ్స్ ని పెంచి రావాల్సిన ప్రాఫిట్ ని అలానే మారుస్తాయి. బట్ మార్జిన్స్ తగ్గి వాల్యూమ్స్ కారణంగా, వాల్యూమ్ గేమ్ నడవడం కారణంగా బిజినెస్ ఉంటుందనేలా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ 12 months కానీ మనకు క్లారిటీ ఉండదు. నెక్స్ట్ కమింగ్ ఎవ్రీ క్వార్టర్ లో మేనేజ్మెంట్ ఏఐ రిలేటెడ్ గా ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తుంది. ఆల్రెడీ ఏఐ బిజినెస్ లోకి ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా స్లోగా ఇన్వాల్వ్ అవుతున్నాయి. వాటి నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకుంటున్నాయి, బట్ నాట్ ఆన్ ద ఫుల్ స్కేల్. సో ఏఐ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని, టెక్ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేసేసి వాళ్ళని బిజినెస్ లేకుండా చేస్తుందా అంటే ఆంథ్రోపిక్ సీఈఓ అయితే అవునంటున్నారు, కానీ గూగుల్ సీఈఓ కానీ ఎన్విడియా సీఈఓ కానీ అసలు అది కలలో కూడా జరగదు. కొన్ని జాబ్స్ రీప్లేస్ అవుతాయేమో, బట్ ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీని రీప్లేస్ చేసేలా ఏఐ ఎవాల్వ్ అవ్వదు అనేలా వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో ఒక ఏఐ టూల్ ఇప్పుడు కోడ్ ని రాస్తుంది, బగ్స్ ని ఫిక్స్ చేస్తుంది అండ్ సిస్టమ్ ని కూడా డిప్లాయ్ చేస్తుంది గతంలో లేనంత ఫాస్ట్ గా. మరి ఇలా చేస్తుంటే ఆ పని చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి పని పోతున్నట్టే కదా, ఆర్ పనులు తగ్గుతున్నట్టే కదా. సో మ్యాన్ పవర్ తగ్గినప్పుడు కాస్ట్ స్ట్రక్చర్ కూడా తగ్గుతుంది. కాస్ట్ స్ట్రక్చర్ మారినప్పుడు ఆటోమేటిక్ గా డీల్ సైజ్ కూడా మారుతుంది. దీంతో మార్జిన్స్, స్టాక్ వాల్యుయేషన్స్ అన్ని కలిపి రియాక్ట్ అవుతాయి. ఇది మార్కెట్ లో ఉంటున్న ఫియర్. దీన్ని కంప్లీట్లీ కొట్టిపారేయలేం, కానీ అలానే మొత్తం బిజినెస్ ని లాగేస్తుంది అనేలా కూడా
తీసుకోలేం. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఎంటైర్ ఐటీ ఎవల్యూషన్ ఒక టిపికల్ జోన్ లో అయితే కొన్ని కంపెనీస్ కి సంబంధించిన బిజినెస్, అన్నిటివి కాదు, కొన్ని కంపెనీస్ కి సంబంధించిన బిజినెస్ స్టాండ్ అవుతున్నాయి. అవి ఏఐ అడాప్ట్ చేసుకుని బిజినెస్ లో ముందుకు వెళ్తాయా, ఆర్ ఏఐ లో వాటి బిజినెస్ లో మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి అనేది నెక్స్ట్ 3 to 4 క్వార్టర్స్ లో మనకి క్లారిటీ ఉంటుంది. ఎంటైర్ స్ట్రీట్ అంతా డివైడ్ అయింది. కొంతమంది ఇంపాక్ట్ అవుతుంది అంటున్నారు ఐటీ బిజినెస్ లో, కొంతమంది అవ్వదు అంటున్నారు. బట్ పర్సనలీ నాకు అనిపిస్తున్నది ఎంట్రీ లెవెల్ గా ఉంటున్న చాలా థింగ్స్ ఆ వర్క్స్ అన్ని కూడా ఈజీగా ఆటోమేట్ చేయగలుగుతుంటే ఐటీ కంపెనీస్ కూడా ఏఐ కి అడాప్ట్ అవుతాయని అనుకుంటున్నాను, ఏఐ లో ట్రాన్స్ఫార్మ్ అవుతాయని అనుకుంటున్నాను. ప్రాబ్లం ఇప్పుడు కాదు, చాలా సార్లు మనకు వచ్చింది. మనకి ఇన్ ద సెన్స్ ఎంటైర్ వరల్డ్ లో ఉంటున్న కంపెనీస్ కి వాటన్నిటిని సర్వైవ్ అయ్యి వాటిలో ఉన్న ఆపర్చునిటీస్ ని తీసుకునే కంపెనీస్ గ్రో అయింటాయి. ఆ కేపబిలిటీస్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కి ఉండాలి, ఉంటుందనే నేను అనుకుంటున్నాను. అండ్ మీ అభిప్రాయాల్ని ఏఐ కారణంగా ఈ ఐటీ ఇండస్ట్రీ మీద ఎంత ఇంపాక్ట్ ఉండొచ్చని మీరు అనుకుంటున్నారన్న మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ గుర్తు పెట్టుకోవాలి, ఐటీ అంటే అదొక చిన్న స్పేస్ కాదు. ఈ ఐటీ ఎంటైర్ ఇండియన్ జీడిపికి 7.3% దగ్గరగా FY25 లో కాంట్రిబ్యూట్ చేసింది. ప్రతి ఏటా ఐ థింక్ ఒక 10 నుంచి 15 లక్షల దగ్గరగా ఇంజనీర్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. అండ్ ఈ ఐటీలో ఎక్కువ సంపాదన ఉండడం కారణంగానే రియల్ ఎస్టేట్ కూడా ఇండియాలో స్టెబిలైజ్ అవుతూ వచ్చింది. కాబట్టి చూడండి, ఐటీ ఇంపాక్ట్ అన్న ప్రతిసారి రియాలిటీ సెక్టార్ కూడా ఇండియాలో ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ స్టేబుల్ గా ఉండడం అండ్ ఉంటున్న ఇంజనీర్స్ కి జాబ్స్ ఉంటూ వాళ్ళ ఇన్కమ్ స్కేల్ కూడా బెటర్ గా ఉండడం ఓవరాల్ ఒక ఎకానమీ స్ట్రక్చర్ కి చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా ఎవాల్వ్ అవ్వాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐటీ స్టాక్స్ పడ్డం, గ్లోబల్ పానిక్ సినారియోస్ లో పడ్డం ఇదేం మొదటిసారి కాదు. ప్రెసెంట్ 23% పడ్డాయి. కానీ మీరు చూస్తే 2022లో జియో పొలిటికల్ క్రైసిస్ వచ్చినప్పుడు 31%, కోవిడ్ రిలేటెడ్ ఉన్నప్పుడు 20%, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు 55% అండ్ .com క్రైసిస్ లో ఇది ఇంపార్టెంట్ 83% దగ్గరగా భయాలతోనే పడ్డాయి. బట్ మళ్ళీ రికవర్ అయ్యాయి బికాస్ వర్స్ ని హ్యాండిల్ చేసి అవి స్ట్రాంగ్ గా రైజ్ అయ్యాయి చాలా సందర్భాల్లో. ఈసారి కూడా ఏఐ అడాప్షన్ తో మళ్ళీ స్ట్రాంగ్ గా రైజ్ అవ్వాలని అయితే కోరుకుందాం. బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్, ఇది చాలా మంది వాళ్ళ కెరీర్ కి సంబంధించిన విషయం. అండ్ మరొక టాపిక్ లోకి వెళ్లే ముందు, ఏఐ కారణంగా బిజినెస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. రీసెంట్ గా ఫైనాన్స్ ఫీల్డ్ లోకి, టాక్స్ ప్లానింగ్ స్పేస్ లో కూడా ఏఐ ఏజెంట్స్ వస్తున్నారు అండ్ కొత్త కంపెనీస్ ఏఐ టూల్స్ ని రిలీజ్ చేస్తున్నాయని మార్కెట్ అంతా భయపడుతుందా? బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు అందరినీ షాక్ కి గురి చేసేలా ఒక బిగ్ స్టేట్మెంట్ చేశారు. అది మనం న్యూస్ టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ గా మాట్లాడుకుందాం. అది మాత్రం మిస్ అవ్వద్దు. అసలు ఏఐ ని వాడుకొని బిజినెస్ లో ఏ రకంగా గ్రో అవ్వచ్చో, బిజినెస్ ని ఎంతలా పెంచుకోవచ్చో, ఫైనాన్స్ స్పేస్ లో బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఇంత పెద్ద కంపెనీ అయ్యింది, వాళ్ళు అసలు ఎలా ఏఐ ని వాడుతున్నారు మీకు తెలిస్తే షాక్ అవుతారు. న్యూస్ టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ అది, మిస్ అవ్వద్దు. అండ్ గ్లోబల్ జియో పొలిటికల్ అప్డేట్స్ ని మాట్లాడుకుంటే, ట్రంప్ ఇరాన్ కి మిడ్ నైట్ హ్యామర్ ని ఫేస్ చేయాలనుకుంటున్నారా? ఐ మీన్ మేము దాడి చేస్తే ఓకేనా? అలా కాదనుకుంటే వెంటనే ఆ డీల్ ని యాక్సెప్ట్ చేయండి, ఆ న్యూక్లియర్ డీల్ ని యాక్సెప్ట్ చేయండి అని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడిన తర్వాత ట్రంప్ వార్నింగ్ మిడ్ నైట్ హ్యామర్ అని మాట్లాడుతున్నారు. మీకు గుర్తుందా? జూన్ 2025 యుఎస్ వాళ్ళు ఇరాన్ కి సంబంధించిన కొన్ని న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేసి వాళ్ళ న్యూక్లియర్ యాక్టివిటీని ఆపేందుకు ప్రయత్నించారు. అదే మళ్ళీ రిపీట్ అవుతుందని, ఈసారి మా మాట వినకపోతే మీరు మా రిలేటెడ్ గా ఉన్న దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుందనేలా ట్రంప్ స్టేట్మెంట్స్ చేశారు. అండ్ ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయింది 2.75% దగ్గరగా. కానీ గుర్తుంచుకోవాల్సింది, ఇది ఫర్ ద ఫస్ట్ టైం న్యూ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. ఇందులో ఫుడ్ రిలేటెడ్ గా గతంలో ఇచ్చిన వెయిటేజ్ ని తగ్గించి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి, ఈ కొత్త కొత్త వాటిలన్నింటిని ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు వేరే వాటి మీద ఖర్చు పెడుతున్నారు. లైక్ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, ఎయిర్లైన్ టికెట్స్, టెలికాం ప్లాన్స్, ఈ కామర్స్ ప్రైజింగ్, ఫిట్నెస్ బ్యాండ్స్, ఎయిర్పోర్ట్స్, స్నాక్స్, పర్సనల్ కేర్ ఐటమ్స్ అండ్ పెట్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ని కూడా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాలో ఇంక్లూడ్ చేశారు. ఫుడ్ రిలేటెడ్ ఉన్న వెయిటేజ్ ని తగ్గించారు. సో వీటి ధరలు పెరిగినా సరే ఇన్ఫ్లేషన్ పెరగడం తగ్గడం కనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ టైం రిలీజ్ అవుతున్న డేటా. అండ్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బెటర్ గా వచ్చినట్లే, కానీ ప్రీవియస్ గా ఉంటున్నది 1.33%. దాంతో మనం కంపేర్ చేయలేం. ఈసారి కంప్లీట్లీ న్యూ సెట్ ఆఫ్ రూల్స్ తో కొత్త సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అయితే వచ్చింది. బేస్ ఇయర్ ని కూడా 2012 నుంచి 2024 కి తీసుకున్నారు. అండ్ రేపు యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మనకి అప్డేట్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది కానీ అనుకున్న దానికంటే ఎక్కువగా గానీ ఉంటే మార్కెట్లకి గోల్డ్ అండ్ సిల్వర్ కి మంచిది కాదు, అనుకున్న దానికంటే తక్కువగా ఉంటే మార్కెట్లకి గోల్డ్ అండ్ సిల్వర్ కి మంచిది. రేపు ఈవినింగ్ 6 PM అరౌండ్ మనకు ఆ డేటా అప్డేట్ అవుతుంది. మార్కెట్స్ గ్లోబల్ గా ఉన్న ఐటీ సెల్లింగ్ కారణంగా పడిన బ్యాంకింగ్ స్పేస్ స్టెబిలైజ్డ్ గా ఉండడం ఈవెన్ ఆఫ్టర్ ఆర్బీఐ అప్డేట్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ ఈవెన్ ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కూడా 0.5% దగ్గరగానే మనకు ఫాల్ కనిపించింది. ఓవరాల్ మార్కెట్ ఇవాళ కొంత స్టేబుల్ గానే ఉంది ఎక్సెప్ట్ ద ఐటీ ప్యాక్. మార్కెట్ లో అంత స్ట్రాంగ్ వీక్నెస్ ఏం లేదు. అండ్ ఎఫ్ఐఎస్ రీసెంట్ గా కంటిన్యూస్ గా బయర్స్ గా ఉన్నారు. ఇవాళ ఇంకా డేటా రాలేదు, వస్తే ఇప్పుడు దీంతోనే యాడ్ చేస్తాను. అండ్ జస్ట్ ఎఫ్ఐడిఐ డేటా కూడా అప్డేట్ అయింది. ఎఫ్ఐఎస్ ఇవాళ కూడా బయర్స్ గా ఉన్నారు. ఈవెన్ డిఐఎస్ కూడా బయర్స్ గానే ఉన్నారు. బట్ మార్జినల్ గా ఓవరాల్ 385 crore దగ్గరగా నెట్ బయింగ్ ఇవాళ కనిపించింది. అండ్ ఎఫ్ఐఎస్ కూడా షార్ట్స్ ని రీసెంట్ టైమ్స్ లో స్లోగా తగ్గించుకుంటూ 88% దగ్గరగా ఉన్న వాళ్ళు 78% నెట్ షార్ట్స్ కి వస్తున్నారు. మార్కెట్ రిలేటెడ్ కూడా మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ బానే ఉన్నాయి. మోస్ట్లీ ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది అంటే మాత్రం అది రేపు రాబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అమెరికాకు సంబంధించింది. ఆ డేటా కూడా సపోర్ట్ చేస్తే రేట్ కట్ ది అది మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకుంటే
ఉంటాయి, నాట్ జస్ట్ యూఎస్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అన్ని. బికాస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారు అంటే ఇతర మార్కెట్స్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ కూడా రేట్ కట్ రిలేటెడ్ గా వెళ్తాయని, ఎల్స్ కరెన్సీ యొక్క అవుట్ ఫ్లో డాలర్స్ లో ఇండియా నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ హైయర్ రేట్ ఉంది, ఇక్కడేమో మనం రేట్లు కట్ చేసుకుంటూ పోయి రేట్ మిస్ మ్యాచ్ ఉందంటే కరెన్సీ రిలేటెడ్ గా కూడా మనకి ఇంపాక్ట్ ఆర్ ప్రెషర్ అనేది పడుతుంది. కాబట్టి అన్నెసరీగా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయకుండా ఇతర సెంట్రల్ బ్యాంక్స్ ముందుకు వెళ్లి వడ్డీ రేట్లు కట్ చేసే డెసిషన్ ని తీసుకో. కాబట్టి వాళ్ళు కట్ చేయడం ఇతర సెంట్రల్ బ్యాంక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. అలా జరగాలంటే జాబ్స్ వీక్ గా ఉండాలి, ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే తక్కువ వచ్చి ఉండాలి. కానీ జాబ్స్ వీక్ గా లేవు, స్ట్రాంగ్ గా ఉన్నాయి. మరి అనుకున్న దానికంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా ఆర్ అనుకున్న దానికంటే పెరిగి ఇంకా ఫెడ్ వాళ్ళ చేతుల్ని కట్టేస్తుందా అన్నది రేపు ఈవినింగ్ మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కంబైన్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్, బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఒక సంచలన స్టేట్మెంట్స్ చేశారు వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో. 800 ఏజెంట్స్ ని కమింగ్ టైమ్స్ లో యూజ్ చేసి వేల కోట్లలో వాళ్ళ బిజినెస్ ని పెంచుకోబోతున్నారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. వాళ్ళ Q3 ఎర్నింగ్స్ తో పాటు కాన్ఫరెన్స్ కాల్ ని కండక్ట్ చేశారా. అందులో CEO రాజీవ్ జైన్ గారు చేసిన స్టేట్మెంట్స్ ఇవి. వీటిని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. రాజీవ్ జైన్ గారు CEO ఆఫ్ బజాజ్ ఫైనాన్స్ ఏమంటున్నారంటే, ఏజెంట్స్ ని యూజ్ చేసి 2 కోట్ల కాల్స్ దగ్గరగా విన్నారని, అలా విన్న తర్వాత ఆ ఎంటైర్ కన్వర్జేషన్ ని టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసి దాంట్లోంచి డేటా తీసుకొని ఆ కన్వర్జేషన్ లో కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు, కస్టమర్ కి ఏది అవసరం అనేది చూసి ఆల్మోస్ట్ 5.2 లక్షల కస్టమర్స్ కి వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ ని అమ్మచ్చు అని చూసి ఆల్మోస్ట్ 1 లక్ష దగ్గరగా న్యూ ఆఫర్స్ ని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారని, అంటే న్యూ బిజినెస్ ని వీళ్ళు క్రియేట్ చేయడానికి ప్రయత్నించారని, అంటే ఆఫర్ ఇవ్వడం అనమాట. మీరు ఇది తీసుకుంటారు అది తీసుకుంటారని వాళ్ళకి పంపించడం, దాంట్లో నుంచి వీళ్ళు బిజినెస్ ని కన్వర్ట్ చేసుకున్నారని, ఇది ఇప్పటి వరకు ఏ క్వార్టర్ లోనూ నెంబర్స్ లోకి రాలేదని, Q1 Q2 లో లేదని, ఈ Q3 నుంచే వీళ్ళు యూజ్ చేస్తున్నారని, ఆల్మోస్ట్ 100 మిలియన్స్ దగ్గరగా కాల్స్ ని నెక్స్ట్ ఇయర్ లో వింటారని, ఇప్పుడు కేవలం 2 కోట్లే, నెక్స్ట్ ఇయర్ లో 10 crore అంటున్నారు. విని వాళ్ళకు కూడా ఆఫర్స్ ని పంపించి బిజినెస్ ని పెంచుకోవాలని చూస్తున్నట్టు. సో ఆల్మోస్ట్ 800 దగ్గరగా ఆటోనమస్ ఏజెంట్స్ ద్వారా నాట్ జస్ట్ సేల్స్, ఆపరేషన్స్ లో, HR లో, IT రిస్క్ లో అండ్ DMS లో కూడా నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ నుంచి కూడా ఏజెంట్స్ ని యాడ్ చేసుకుని AI ద్వారా బిజినెస్ ని పెంచుకుంటారని ఇలా చెప్తున్నారు. ఇక్కడ కాల్స్ ని వినడం అంటే మనం మాట్లాడుకునే రెగ్యులర్ కాల్స్ ని వినడం కాదు. వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సర్వీస్ ఏజెంట్స్ ఉంటారా, కాల్ సెంటర్స్ నుంచి కాల్స్ వస్తాయి కదా, అలా మాట్లాడుకున్న కాల్స్, ఆ కన్వర్సేషన్ కాల్స్ రికార్డ్ అవుతూ ఉంటాయా, ఆ రికార్డింగ్స్ ని ఏ ఏజెంట్స్ విని వాళ్ళకి ఇంకేం ఆఫర్ చేయొచ్చు అని చూసి నార్మల్ హ్యూమన్ కంటే కూడా వీళ్ళు ఇంకా బెటర్ గా ఆఫర్స్ ని అండ్ బిజినెస్ ని గెయిన్ అవ్వగలుగుతున్నారని ఇలా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు చెప్తూ ఉండడం, ఏని యూజ్ చేసి ఫైనాన్స్ కంపెనీస్ ఏ రకంగా గ్రో అవుతాయన్న ఒక ఎస్టిమేట్స్ అయితే ఇస్తూ ఉంది. నెక్స్ట్, నెట్వెబ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. నెట్వెబ్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ప్రమోటర్స్ 3% దగ్గరగా వాటాని బ్లాక్ డీల్స్ లో అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని, దీనికి వీళ్ళు పెట్టుకుంటున్న ఫ్లోర్ ప్రైస్ 3027 రూపీస్ అని, లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఒక 4% దగ్గరగా డిస్కౌంట్ లో వీళ్ళు అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉండడం. మార్నింగ్ స్టాక్ ఒక 4% దగ్గరగా పడింది, బట్ లేటర్ కొంత రికవర్ అయి గ్రీన్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్, ఈ ICICI ప్రుడెన్షియల్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి RBI దగ్గర నుంచి ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్ని బ్యాంక్స్ లో బంధన్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, HDFC బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, ద కరూర్ వైశ్య బ్యాంక్ అండ్ RBL బ్యాంక్ లో ఒక్కొక్క దాంట్లో 9.95% దగ్గరగా వాటా ఒకవేళ ICICI AMC వాళ్ళు కొనాలనుకుంటే కొనుక్కునేందుకు RBI వాళ్ళ పర్మిషన్ అయితే దొరుకుతుంది. సో ఇన్ కమింగ్ టైమ్స్ ఈ బ్యాంక్స్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వాటాని కొనుక్కోవాలనుకుంటే వీళ్ళకి RBI గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి కొనుక్కోవచ్చు. ఖచ్చితంగా కొంటుందని కాదు, కొనాలంటే కొనొచ్చు 9.95% వాటా వరకు. అండ్ జొమాటో, స్విగ్గీకి ఒక స్వీట్ కాంపిటీషన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇవ్వాలని ప్రిపేర్ అవుతున్నారు. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారని, బెంగళూరులో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి ఫుడ్ డెలివరీ స్పేస్ లో ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎంటర్ అవబోతున్నారని ఇలా అప్డేట్స్ వస్తుండడం. ఇవాళ జొమాటో ఎటర్నల్ అండ్ స్విగ్గీలో కొంత సెల్ ఆఫ్ కనిపించి తర్వాత ఆల్మోస్ట్ ఒక 1% దగ్గరగా నెగిటివ్ లా 2 కూడా క్లోజ్ అయ్యాయి. ఒక పాయింట్ లో 3% దగ్గరగా పడ్డాయి. చూడాలి మరి, దీంట్లో చాలా మంది ప్లేయర్స్ వచ్చారు బట్ ఎవరు కూడా అంత సస్టైన్ అవ్వలేకపోయారు లైక్ స్విగ్గీ అండ్ జొమాటో. బట్ హౌ ఫ్లిప్కార్ట్ టర్న్స్ ద టేబుల్ అని, వాళ్ళు ఎలా బిజినెస్ తో ప్లే చేస్తారన్నది విత్ నెంబర్స్ మనకు క్లారిటీ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ స్విగ్గీ అండ్ జొమాటో ఈ ప్లేస్ లో వాటా కోసం చాలా మంది ప్లేయర్స్ వచ్చారు బట్ ఎవరు కూడా స్టాండ్ అవ్వలేకపోయారు. ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. పీయూష్ గోయల్ గారు బంగ్లాదేశ్ టెక్స్టైల్ సెక్టర్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో యుఎస్ వాళ్ళు కుదుర్చుకున్న డీల్ పరంగా ఇండియన్ టెక్స్టైల్ స్పేస్ లో కొన్ని కంపెనీస్ కి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా అన్న దానిపై, ఏ బెనిఫిట్స్ అయితే బంగ్లాదేశ్ టెక్స్టైల్ సెక్టర్ కి దొరికిందో, అంటే అమెరికా నుంచి కాటన్ ఇక్కడికి తెచ్చుకొని ప్రొడక్ట్ గా తయారు చేసి అమ్మితే అమెరికాకే తిరిగి అమ్మితే దాని మీద 0 టారిఫ్ అన్నారా, అలానే ఇండియాకు కూడా బెనిఫిట్ ఇస్తారని, యుఎస్ తో ఎలాంటి ట్రేడ్ డీల్ బంగ్లాదేశ్ కుదిరిందో ఇండియాలో కూడా కాటన్ అండ్ యాన్ రిలేటెడ్ గా సిమిలర్ లైన్స్ లోనే ఈ డీల్ ఉంటుందని, దీని కారణంగా మన కాటన్ ఫార్మర్స్ కి ఏమి ఇంపాక్ట్ ఉండదని, యుఎస్ నుంచి కాటన్ ని మనం ఒక $5 బిలియన్ కి తెచ్చుకొని తద్వారా $50 బిలియన్ కి సంబంధించిన టెక్స్టైల్స్ ని యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తామని ఇలా పీయూష్ గోయల్ గారు ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ని ఉద్దేశించి చేశారు. విచ్ ఇస్ గుడ్ ఫర్ టెక్స్టైల్ స్పేస్. కెర్నిక్స్ వాళ్ళకి
కి 411 crores 17 lakhs విలువ చేసే ఆర్డర్ బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేస్తున్నారు. దీంతో వీళ్ళ టోటల్ లోకో కవచ్ ఆర్డర్స్ 2500 crores అబోవ్ ఉన్నాయని, ఇది విత్ ఇన్ 1 year లోపు వీటిని ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. అండ్ జేపీ మోర్గన్ వాళ్ళు వడాఫోన్ ఇండియా రిలేటెడ్ గా అండర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 9 రూపీస్ అంటూ ఉండడం స్టాక్ లో వాళ్ళు మనకు కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ కుమార్ మంగళం బిర్లా గారు కంటిన్యూస్ గా వాటానుకుంటున్నారనేసరికి స్టాక్ ఈ మధ్యకాలంలో పెరిగినా ఇంకా వీళ్ళకి బ్యాంక్ రిలేటెడ్ గా ఫండింగ్ రాలేదని, సబ్స్క్రైబర్ లాస్ మాత్రం కొంతవరకు తగ్గినా మార్కెట్ షేర్ పడిపోవడం మాత్రం తగ్గట్లేదని, బిజినెస్ స్టెబిలైజ్ అవడానికి మల్టిపుల్ హర్డిల్స్ ఉన్నాయని, కాబట్టి అండర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 9 రూపీస్ చెప్తున్నట్లు జేపీ మోర్గన్ వాళ్ళు చెప్పారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు న్యూక్లియర్ ఎనర్జీ స్పేస్ రిలేటెడ్ గా డిఫరెంట్ ఇన్సెంటివ్స్ అండ్ పుష్ ని తీసుకొస్తున్నారు కదా. ప్రాబబుల్లీ ఈ రీజన్ తో నేనేమో అదానీ గ్రూప్ వాళ్ళు న్యూక్లియర్ ఎనర్జీలో కూడా కొత్త సబ్సిడరీతో ఎంటర్ అవబోతున్నారని, ఈ న్యూక్లియర్ సైడ్ నుంచి అటామిక్ ఎనర్జీ నుంచి పవర్ ని జనరేట్ చేయడం, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా కొత్త సబ్సిడరీ కొత్త కంపెనీ ద్వారా అదానీ గ్రూప్ బిజినెస్ చేస్తుందని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈగల్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 2160 crores విలువ చేసే ఆర్డర్ ఎన్హెచ్ఐ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది 4 లేనింగ్ రిలేటెడ్ గా లభించిన కాంట్రాక్ట్ అని, 78.94 కిలోమీటర్స్ దగ్గరగా వీళ్ళు టోటల్ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తారని, నార్త్ బీహార్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని, నెక్స్ట్ 24 months లో దీని ఎగ్జిక్యూషన్ ఉంటుందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ నెంబర్స్, రెవెన్యూ 56% జంప్ అయింది, మార్జిన్స్ ఇంప్రూవ్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 84% జంప్ అయింది. అదర్ ఇన్కమ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గిన బిజినెస్ స్ట్రాంగ్ గా ఉంటుండడం కారణంగా మంచి సెట్ ఆఫ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. నెక్స్ట్ ఇండియన్ హోటల్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ నెంబర్స్, రెవెన్యూ 12% పెరిగింది బట్ ప్రాఫిట్ 55% పెరిగింది. ఇదేంటి, రెవెన్యూ 12% పెరిగితే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 55%? దీనికి కారణం ఈసారి వీళ్ళ దగ్గర ఒక ఎక్సెప్షనల్ గెయిన్ ఉంది, 275 crore 51 lakhs. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈవెన్ మార్జిన్స్ కూడా బెటర్ గానే ఉన్నాయి. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి బట్ ఎక్సెప్షనల్ గెయిన్ 275 కోట్లు ఈసారి ఉందనేది గుర్తుంచుకోవాలి. నెంబర్స్ బాగున్నాయి. ఇంజనీర్స్ ఇండియా వాళ్ళు సాలిడ్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూ 58%, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, ప్రాఫిట్ 219% దగ్గరగా సాలిడ్ స్ట్రెంత్ తో వీళ్ళ నెంబర్స్ ఈసారి పబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఐఆర్సిటిసి నెంబర్స్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ Q3 లో వీళ్ళకి ఎక్సెప్షనల్ గెయిన్ ఒక 11 crore దగ్గరగా ఉంది. లాస్ట్ క్వార్టర్ లో ఎక్సెప్షనల్ గెయిన్ ఆల్మోస్ట్ ఒక 6 crore దగ్గరగా ఉంది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఇది ఉందనేది గుర్తుంచుకోవాలి, ఈ డిఫరెన్స్ ఉందనేది. అండ్ రెవెన్యూ 18% గ్రో అయింది, ప్రాఫిట్ 16% గ్రో అయింది. మార్జిన్స్ గతంలో 34% ఉంటే ఇప్పుడు 32% దగ్గరగా వచ్చాయి. మార్జిన్స్ లో కొంత డ్రాప్ ఉంది బట్ బెటర్ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు రిజల్ట్స్ తో పాటు 3.5 రూపీ పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.